లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చాలా మంది అన్నారు అనమాట, ఈసారి ప్రదీప్ రంగనాథన్ దొరికిపోతారో దాంట్లో డౌటే లేదని. 4వ సినిమా ఇది కూడా ఇంకో 100 కోట్లు కొట్టింది, డౌటే లేదు, రాసి పెట్టుకోండి. సినిమా ఎలా ఉంది అనేటటువంటి విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది అండ్ యూనిక్ కాన్సెప్ట్ అనమాట. నేను ఊహించిన దానికన్నా చాలా అంటే చాలా బెటర్గా ఉంది. నేను ఊహించినటువంటి ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో అవుతాను అనమాట. సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఎస్జే సూర్య చూసుకున్నట్లయితే ఒక యాప్ అయితే కనిపెడతారు, అదే LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో తను ఒక రింగ్ ఉంటుంది అనమాట. ఆ రింగ్ ఏంటంటే దాంట్లో 360 డిగ్రీ కెమెరా అయితే ఉంటుంది. సో మీ లవర్ మీకు తెలియకుండా ఏం చేస్తుంది, మీకు తెలియకుండా ఇంకొకరితో మాట్లాడుతుందా, మీకు తెలియకుండా ఇంకొకరితో చాట్ చేస్తుందా, మీకు తెలియకుండా ఇంకొకరిని కలుస్తున్నారు, వాళ్ళు స్నానం ఎలా చేస్తున్నారు, వాళ్ళు బాత్రూమ్కి ఎలా వెళ్తున్నారు అనేటటువంటి ఒక యాప్ని కనిపెట్టి వదులుతున్నారు అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. అలా స్ట్రాటజీలో మన హీరో యొక్క లవ్ అయితే బ్రేకప్ అయిపోయింది. హీరోయిన్ చూసుకున్నట్లయితే హీరోకి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మన హీరో ఆ యాప్ మీద ఎలా రివెంజ్ తీసుకుంటూ, ఎస్జే సూర్య మీద ఎలా రివెంజ్ తీసుకుంటూ అనేటటువంటి అంతా కూడా మీరైతే సినిమాలో చూడాలన్నమాట. ఈ సినిమా ఒకటని చెప్పను నేను. మొబైల్ ఎడిక్షన్ 2040లో ఎలా ఉంటుంది, మనం మొబైల్కి ఎడిక్ట్ అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఒక తల్లి కూతురు నుండి దూరం ఎలా అయింది, ఒక కూతురు తల్లి మధ్య ఆ ప్రేమ ఎలా ఉంటుంది, ఒక తండ్రి కొడుకుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో, పచ్చని ప్రపంచం ఏంది, నిజానికి ఎలాంటి ఫ్యూచర్లో వస్తాయా, ఒక్కటేంది చాలా అంటే చాలా కాన్సెప్ట్ ఈ సినిమాలో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అండ్ క్లైమాక్స్ ఫైట్ అయితే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట, చాలా నవ్వుకున్నా కూడా. అదేంటి అని చెప్పి ఫుల్ రివ్యూ ఆల్రెడీ చేశాను. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి.